బ్యాక్ టు న్యూస్. పార్టీ ఫిరాయింపుల అంశంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ కోరుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. దీంతో పాటుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. గతంలో మణిపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఆదేశాలిచ్చింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో విప్ ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయడంతో వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారని స్పీకర్ దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. ఇక తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ పై వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే గతంలో మణిపూర్ ఎమ్మెల్యే కేసును వాదించిన లాయర్స్ తో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో గులాబీ ఎమ్మెల్యేలకు మరో కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో తమకు బదులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను వేదికలపై కూర్చోబెట్టి తమను అవమానాలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు. తాజాగా మహేశ్వర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ను వేదికపై కూర్చోబెట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వేదిక కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికారులు ప్రోటోకాల్ పాటించే విధంగా సీఎస్, కలెక్టర్లకు స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యను లేవనెత్తుతామని తెలిపారు. హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పంతం నెగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. దీంతో పాటుగా తమ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్య లేకుండా చేయాలని స్పీకర్ ను కోరుతోంది. బీఆర్ఎస్ డిమాండ్స్ పై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.